హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటానండి. ఇది నిన్నటి వీడియో అండి. నిన్న మంగళవారం నాడు యథావిధిగా నిన్న 4వ వారం అండి. అసలైతే 5వ వారం అవ్వాల్సింది. ఒక వారము నేను నిమ్మదీపం పెట్టుకోలేదు. అందుకని నిన్నటి రోజున 4వ వారం అండి. 4 నిమ్మదీపాలు పెట్టుకొని వెలిగించుకున్నాను. అయితే గ్రహణం అయిన తెల్లారి కదండి, గ్రహణం అయిన తెల్లారి శుభ్రంగా దేవుడు గది అంతా శుభ్రం చేసేసుకొని విగ్రహాలన్నీ కూడా కడిగేసుకున్నానండి. ఇది ప్రతి అమావాస్య వెళ్ళిన పాడ్యమి కూడా దేవుడికి పులికాపు పెట్టుకుంటూ ఉంటానండి. నిమ్మదీపాలు వెలిగించుకొని అమ్మవారికి పూజ చేసుకొని, కానీ కొన్ని పరీక్షలు పెడుతూ ఉంటుందండి. అది నిలదొక్కుని మనము ఆ అమ్మ అనుగ్రహం కోసం ఎదురు చూస్తూ ఉండాలి. సమస్య అనేది లేని వాళ్ళు ఎవరుంటారండి? ప్రతి ఒక్కరికి కూడా వారి వారి సమస్యలు ఉంటాయి. ప్రతి ఒక్కరిది కూడా వడ్డించిన ఇస్తరి ఉండదు. కానీ ఒకవేళ వారికి అన్నీ ఉన్నా కూడా ఏదో ఒక చింత ఉంటూనే ఉంటుంది. అప్పుడే కదండి మనము దేవుణ్ణి నామస్మరణ చేసుకుంటూ ఉన్నాడని, భగవంతుడు ఉన్నాడని మనం గుర్తిస్తాము. అందుకనే ఇలాంటి పరీక్షలు వస్తూ ఉంటాయి. కానీ ఎదుర్కొనే సమస్య మటుకు అమ్మ అనుగ్రహం కోసం ఎదురు చూస్తూనే ఉండాలి. నేనైతే ఆ తల్లినే నమ్ముకుంటాను. ఏదైనా కూడా మనసుకు నచ్చింది చేయటంలో తప్పు లేదు. అది 10 మందికి ఉపయోగకరంగా ఉండాలి. కానీ అది ఎదుటి వాళ్ళని బాధించేట్టు ఎప్పుడు కూడా ఉండకూడదండి. ఒక పూజ చేసినా, ఒక మాట చెప్పినా ఏదైనా సరేనండి. కానీ మనకి ఆపదలో ఉన్నప్పుడు మనని ఆదుకున్న వాళ్ళే ఆ భగవత్ స్వరూపులు అని, ఆ అమ్మే వారి చేత సహాయం చేసిందని మనం ఎప్పటికీ మర్చిపోకూడదండి. అసలు తల్లిని నమ్ముకుంటే తప్పేంటండి? తప్పేమీ లేదు. మనకి చెయ్యలేనిది ఆ తల్లి మన చేత చేయించుకుంటుంది. అదే విశ్వాసంతో ఆ తల్లి ఆరాధన మరవకుండా ఎప్పుడు కూడా ఆ దుర్గమ్మ తల్లికి వేడుకుంటూ ఆమె ధ్యానంలో గడుపుతూ ఉండాలండి. అప్పుడే కదా నిజమైన సంతోషము, ఆనందము మనకి కలిగేది.